సరే నువ్వు ఇటువైపు రా. ఏయ్ ఎందుకు ఇప్పుడు నేను షిఫ్ట్ చేసా? ఎందుకంటే మనం రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కదా. ఏయ్ చేతి అరవింద్. ఏంటి ఏం తెలియనట్టు సిగ్గుపడకు బంగారం. ఇదిగో తమ్ముడు పాప చెప్తుందిగా చేతి. ఏంటి బేబీ నీ బ్రదర్ బాగా టెన్షన్ అవుతున్నట్టున్నాడు. నా పెళ్ళాం మీద నేను చేయకూడదా? ఇరిటేట్ చేయకు అరవింద్, చేతి. ఆ పాప అంత చెప్తున్నా మీద చెయ్యెత్తవేంటి? ఏయ్ అరవింద్, రే పంది ఎందుకు రబడి కొట్టావు? నిన్ను ఏంటి ఆ బండు మరి అలా కొట్టేసావు? దివ్య ఇక్కడేం చేస్తున్నావు? చిలకలు వదిలేసి అలకలు పట్టుకుంటావంట. ఏంటి ఏం ఏమైంది? ఒక్క నిమిషం ఉండు, నేను చూసుకుంటాను. ఇదేంటి అలా వెళ్ళిపోతుంది? ఏంటి? ఏ దివ్య వద్దు, వచ్చి కదా. ఏం చేస్తావు బాబా? చెప్పు కోసం ఇంత బిడ్డపు పరిగెత్తలేకపోతున్నాను, ఆగండి. ఈ చెప్పు కోసం ఇంత సీ చేయాలా? 3000 రూపాయలు చెప్పరు ఎప్పుడు కొనిస్తావా? నీ మొహం వల్లే నా 5000 రూపాయల జాకెట్ పోయింది. ఎవడు కొనిస్తాడు? నువ్వు మాట్లాడకు, పోరా. మెంటల్. అయ్యో నువ్వు పెద్ద రౌడీవి. ఫారెన్కి వెళ్ళి టోటల్ గా మారిపోయావు. అలపస్తుంది. ఎవరో షో సంథింగ్ బ్యూటిఫుల్. రా ఎందుకు రా హాస్పిటల్ రా, నీకు చూపిస్తాను. చెప్పరా? వైట్ గా రమ్మని చెప్తున్నానుగా. రే ఎందుకు తీసుకొచ్చావు చెప్పరా? రెగ్యులర్ గా వస్తుంటావా ఇక్కడికి? లోపలికి రా. రే ఇక్కడ ఎవరైనా నర్స్ ని పట్టాయించావా? వావ్, దిస్ ఇస్ సో మ్యాజికల్ రా. రే అక్కడ చూడు, వాళ్ళిద్దరిని ఎందుకు అలా ఒకటిగా పడుకోబెట్టారు? దాని పేరే కోబెడ్డింగ్. కోబెడ్డింగ్ ఆ మాటకు అర్థం? అంటే ఆ ఇద్దరు పిల్లలు ఒకరికి ఒంట్లో బాగాలేదని అర్థం. వాళ్ళిద్దరిని ఒకే చోటు ఉంచితే నయమైపోతుంది. డాక్టర్ రేంజ్ లో మాట్లాడుతున్నా, అదెలా పాసిబుల్? ఐ థింక్ ఇట్స్ సైకలాజికల్. ఒంటరిగా ఉండే వాళ్ళకి తోడొకరు ఉండే వాళ్ళకి చాలా తేడా ఉంది కదా. ఆ విధంగానే ఏం జరిగినా సరే నీకెప్పుడు తోడుగా ఉంటారని ప్రేమతో మన చేయి పట్టుకోవడానికి ఒకరుంటే మన మనసులో ఒక ధైర్యం ఉండదు. ఆ కాన్సెప్టే అనుకుంటా.
అరవింద్, దీన్ని తిను, దానికంటే ముందు ఇది తాగు. క్యారీ ఆన్. అరవింద్, ఇది నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ విషయాన్ని నేనే నీకు చెప్తామని. నీ లైఫ్లో ఇంకొకడున్నాడని చెప్పుంటే ఇందులో ఆ రోజే నీకు సంతకం పెట్టించేవాడిని. ఇవాళ నువ్వు నన్ను కిస్ చేసినప్పుడు కూడా ఎప్పటికీ నువ్వు నాతోనే ఉంటావు అనుకున్నాను. నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతున్న విషయం నా దగ్గర దాచకుండా ఉండాల్సిందే. కొంచెం బాధగానే ఉంది, పర్వాలేదు. నీకు అతనితోనే సంతోషం అంటే ఏం చేయమంటావు చెప్పు. అరవింద్, నీ బ్యాగ్స్ అన్ని లోపలున్నాయి, వెళ్ళి తీసుకో. ఎరా, తను నీకు కిస్ ఇచ్చిందా? అవును. మరెందుకురా డైవర్స్ ఇచ్చావు? తన లైఫ్లో ఇంకొకడున్నాడు. నువ్వు పెద్ద జఫాగాడ్లా ఉన్నావు. ఈ లుక్కేం తక్కువ లేదు. ఇప్పుడు ఏమంటావు? చూడు, ఈ రోజు నీకు ముద్దిచ్చిందంటే దాని అర్థం ఇప్పటికి నిన్ను లవ్ చేస్తుందని. ఏంటి, నువ్వు తన్ని లవ్ చేస్తున్నావా లేదా? నా భయమే తనని తప్ప ఇంకెవరిని లవ్ చేయలేకపోతానేమో అని. అయితే వెళ్ళి ఆపరా. ఎవరి కోసం తన్ని వదులుకోవద్దు. తను నీకోసం పడి చచ్చేలా చేస్తా. నేను వస్తానురా. తనే వస్తానంటోంది. వెళ్ళి పికప్ చేసుకో. హలో, లైన్లో పెట్టరా. పో. రేయ్, పోరా. దివ్య 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 ఏమైంది? ఒక పేపర్లో మాత్రం సైన్ చేశానో లేదో కొంచెం డౌట్గా ఉంది. ఒకసారి ఇస్తావా? ఇదిగో ఏదో చేయవయ్యా. నేను చేయలేను, నువ్వే చెయ్యి. హలో, చేయమంటారా? ఏంటో నాకిస్తున్నావు, నువ్వే పెట్టుకో. నాకు దీనికి సంబంధం లేదు. నీళ్ళు. ఏం చేసావురా? ఎందుకు ఇలా చేసావయ్యా? బుద్ధి లేదు. నీళ్ళు పోసావండి. వాట్ షిట్! నేను చూశాను. నువ్వే దీని మీద నీళ్లు పోసావు. ఏదో పెద్ద త్యాగం చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చా. నేను కూడా ఒక నిమిషం నువ్వేదో చాలా మంచివాడిగా మారవని గిల్టీగా ఫీల్ అయ్యాను. ఎందుకు నన్ను మోసం చేశావు? ఏంటి మోసం చేశాను ఓవర్గా మాట్లాడుతున్నావు? నువ్వు కూడా నన్ను కిస్ చేసి లవ్ చేసినట్టు మోసం చేసావు. అదొక యాక్సిడెంట్. నువ్వు కూడా నాకు ఏవేవో చూపించి సెడ్యూస్ చేసావు. ఐ రిగ్రెట్ ఇట్ అండ్ ఐమ్ సారీ అబౌట్ ఇట్. రేయ్, ఏం చూపించావురా? హలో, నువ్వు మూస్తావా? సారీ చెప్తే అన్ని సర్దుకుంటాయా? అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? బుద్ధిగా మనం అనుకున్నట్టు ఉండేసి వెళ్ళు. ఆ తర్వాత నీకు డైవర్స్ ఇవ్వాలో లేదో ఆలోచిస్తాను. అంకుల్, నాకు మత్తెక్కేసింది. ఫ్రాడ్ ఫ్యామిలీ.